2 రోజులుగా నేను మా వారు మాట్లాడుకోవట్లేదు. అదేదో గొడవ వల్ల కాదు. మా వారు నా పిల్లలకి హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు అంతే. కానీ నా వైపు చూడను కూడా చూడట్లేదు. అది నాలో ఎంతో బాధను కలిగిస్తుంది. పక్కన కూర్చొని భోంచేస్తున్నాం, కానీ ఫోన్ స్క్రోలింగ్ చేసుకుంటున్నాను, ఫోన్ మాట్లాడుతున్నాను. నాతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నాలో ఎంతో బాధను పెరిగింది. ఎంత బాధ అంటే నేను అంత కనిపించట్లేదా అనే అంత బాధ. ఒకరోజు ఆయన పక్కన కూర్చున్నాను రాత్రి. కూర్చొని ఆయనతో ఒకటే మాట్లాడిగాను, ఏంటంటే ఈ మౌనం నీకు విశ్రాంతినిస్తోందా లేదా నీకేదన్నా బాధగా ఉందా, నాతో షేర్ చేసుకోమని అడిగాను. అంతే. ఆ రోజు మా వారు నా చేతిలో చెయ్యేసి, నాకు కొంచెం చాలా బర్డెన్గా ఉంది, కొంచెం రిలాక్స్ కోసం రిలాక్స్ అవుతున్నాను, నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా అని అడిగాను. మా వారు నవ్వి, నువ్వు నా పిల్లల్ని నా కుటుంబాన్ని చూసుకుంటున్నావు, నీకు అంతకంటే ఇంకెక్కువ పని ఇవ్వటం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఆ ఒక్క విషయం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా వారే లేచి, నాకంటే ముందు లేచి ఆయనే టీ పెట్టి నాకు ఇవ్వటం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అలా మనము సైలెంట్గా ఎన్నో పరిష్కారాలు చేసుకోవచ్చు. గొడవ పడే కంటే నెమ్మదిగా అడిగి తెలుసుకొని వాళ్ళ బాధ ఏంటో తెలిస్తే మనం దానికి ఎంతో కొంత హెల్ప్ చేయకూర్చొచ్చు. ఏమంటారో చెప్పండి మీ కమెంట్.